నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఇక పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ అన్నమాట. ప్రతి నెల తీసుకున్న వారందరికీ సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందన్నమాట. ఇక నుంచి ప్రభుత్వం ఏదైతే నుంచిన పెన్షన్ పొందే వారికి ప్రతి నెల కూడా బ్యాంకులు పెన్షన్ పేమెంట్ స్లిప్లు ఇవ్వాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంటే ఈ మేరకు తాజాగా బ్యాంకులు సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు కూడా రావడం జరిగింది అనమాట. ఫ్యామిలీ పెన్షన్దారులకు కూడా పేమెంట్ స్లిప్లు ఇవ్వాలని కూడా సూచించిందనమాట. దీంతో పెన్షన్ పొందే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని, ఏ ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఉండొద్దని క్లియర్గా తెలిపిందనమాట. తమకు పెన్షన్ పేమెంట్ స్లిప్లు అందడం లేదంటే ఇటీవల కొంతమంది ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్థిక శాఖ ఈ నిర్ణయం అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈమెయిల్స్ లేదా ఇతర మార్గాల ద్వారా పెన్షన్దారులకు పేమెంట్ స్లిప్లు ఇవ్వాలని బ్యాంకులు కోరింది. ఇక పెన్షన్దారుల వివరాలు లేకపోతే కలెక్ట్ చేసుకునే వారికి ఈమెయిల్కు పంపాలని సూచించింది. గతంలో 2024 ఫిబ్రవరిలో దీనిపైన ఆర్థిక శాఖ బ్యాంకులపైన స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. కొన్ని బ్యాంకులు ఇక ఈ నిబంధనలు పాటించడం లేదని, దీంతో పెన్షన్ నుంచి అనేక కంప్లైంట్ ఆర్థిక శాఖకు రావడం జరిగిందనమాట. దీంతో మళ్ళీ బ్యాంకులకు గుర్తు చేస్తూ ఈమెయిల్స్, వాట్సాప్ లేదా SMS వంటి మార్గాల ద్వారా పెన్షన్ పేమెంట్స్ ఏదైతే స్లిప్లు పంపాలని సూచించింది. దీనివల్ల పెన్షన్దారులు క్లారిటీ ఉంటుందని చెప్పేసి సో అదేవిధంగా పేమెంట్ స్లిప్ల ద్వారా కూడా తమకు ఎంత పెన్షన్ అకౌంట్లో పడింది, ఎంత డిడక్ట్ అయింది, బకాయిలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలు కూడా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి దీనివల్ల తమ ఆర్థిక అవసరాలు పెన్షన్దారులు ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి అందరికీ అర్థమయ్యే భాషలో పేమెంట్ స్లిప్లు ముద్రించాలని, ఎవరైనా వివరాలు సులభంగా తెలుసుకునేలా ఉండాలని ఆర్థిక శాఖ క్లియర్గా అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఉద్యోగులకు సంబంధించి